జేబీఎం సోదరులరా, నేను మీ కార్యం వినయప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాను. ఒక 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం ఒక సినిమా వచ్చింది, మహానటి అనే సినిమా. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, సినిమా నిన్ను ఆదుకున్నది, సినిమా కష్టంలో ఉన్నప్పుడు, సినిమా పరిశ్రమ కష్టంలో ఉన్నప్పుడు నువ్వు సినిమా పరిశ్రమకి ఉపయోగపడు అని. అందులో పాత్రధారి సావిత్రితో దర్శకుడు, ఒక ప్రముఖ దర్శకుడు అనడం జరుగుద్ది. ఇప్పుడు మీకు ఈ రెఫరెన్స్ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మన మాల జాతి కష్టంలో ఉంది. ఎస్సీ వర్గీకరణలో మనం చిన్న దెబ్బతిని ఉన్నాం. దీనికి సంబంధించి రాష్ట్రంలో అనేక మంది సుప్రీంకోర్టులో ఆ ఎస్సీ వర్గీకరణ జడ్జిమెంట్కి సంబంధించిన పిటిషన్స్ వేయటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎక్కడెక్కడో మూలను దాక్కున్న గతంలో మన మాల జాతి పేరు చెప్పుకొని పదవులు పొంది డబ్బు సంపాదించి అధికారాన్ని అనుభవించిన కొంతమంది గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా నా ఇంటి పేరు మా కారం శివాజీ అన్న, మీరు జూపడి గారు, మీరు మీ ఇద్దరు గురించే నేను ఈ వీడియో తయారు చేస్తూ ఉన్నాను. జాతి పేరు చెప్పుకొని ఉద్యమాలు చేశారు. జాతికి కాస్త బాగానే మీరు ఉపయోగపడ్డారు. ఆ క్రమంలో రాజకీయంగా బాగా ఎదిగారు. మా కారం శివాజీ, మా సోదరుడు అన్నగారు 1-2 సార్లు ఎస్సీ కమిషన్ చైర్మన్గా చేయడం జరిగింది. పేరు సంపాదించారు, డబ్బు సంపాదించారు. కేవలం మాల జాతి ఆ పేరు మీద మీరు సంపాదించింది అది. అలాగే జూపుడి గారు అన్న, మీరు కూడా మాల జాతి పేరు మీదే అధికారాన్ని ఎలగబెట్టి ఎమ్మెల్సీ వరకు వెళ్ళి ఒక భారీ స్థాయిలో మీరు అన్ని విధాలుగా ఎస్టాబ్లిష్ అయ్యారు. అప్పుడు మాల జాతి కష్టంలో లేని సమయంలో, మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు చేసిన ఉద్యమాలకి ప్రతిఫలంగా మీకు ఆ స్థానం మీకు ఇచ్చింది. ఇప్పుడు జాతి కష్టంలో ఉంది. గ్రామ స్థాయిలో ఉన్న ఒక చిన్న యువజన సంఘం మాలనాయకుడు దగ్గర నుండి ప్రతి ఒక్కరూ కూడా గొంతెత్తి దీనికి సంబంధించి ఉద్యమాలు చేస్తున్నారు, రోడ్డు మీద ఉన్నారు. ఒక పక్క మల్లెల వెంకట్రావు అన్న కోర్టులో పిటిషన్ వేసి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఆయనకి సరైన సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయినా కూడా కోర్టులో ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్ అన్న రోడ్డెక్కాడు, ఆయన రోడ్డు మీదకి వచ్చేసాడు. ఆయన వాయిస్ వినిపిస్తూ ఉన్నాడు బయటికి. కంప్లీట్గా దీనికి సంబంధించి వర్గీకరణ సంబంధించిన ఉద్యమమే, అతి భయంకరమైన ఉద్యమాన్ని ప్రారంభించాడు. అదేగా మా జై భీమ్రావ్ భారత పార్టీ అధినేత మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ గారు కూడా రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు మన ఒంగోలులో జరిగిన సభలో జై భీమ్రావ్ భారత పార్టీ తరపు నుండి వేలాది మంది కార్యకర్తలు, నాయకులు ముందుకు వచ్చారు. అంటే మల్లెల వెంకట్రావు గారు పోరాటం చేస్తూ ఉన్నారు, హర్షకుమార్ గారు పోరాటం చేస్తున్నారు, జై భీమ్రావ్ భారత పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ గారు రోడ్డు మీదకి వచ్చారు. మీరు ఎక్కడున్నారన్నా? పదవులు అనుభవించి ఎక్కడున్నారు? సరే, మంచో చెడో సొసైటీలో మన మాల జాతిలో మీ మీద నెగటివ్ ఉన్నది, అది మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు, కాదనడానికి వీల్లేదు. ప్రతి మనిషి చిన్న పెద్ద తప్పులు చేయటం అది మనకు తెలుసో తెలియక కొన్ని తప్పులు చేస్తాము. సరే, అది అలా పక్కన పెట్టి మీరు కూడా జాతికి గతంలో మీరు కూడా విశేషమైన పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసి, నాయకత్వం చేసి నడిపించారు. మీ అవసరం కూడా ఇప్పుడు ఉంది. మీరు రావాలి, బయటికి రండి. రిసీవ్ చేసుకోకపోవచ్చు మన సోదరులు కొంతమంది, మన మాల సోదరులు కొంతమంది మిమ్మల్ని
మా కారం శివాజీ గారిని, జూపూడి గారిని రిసీవ్ చేసుకోకపోవచ్చు. కానీ తప్పదు. మీరు ఒక్కరైనా అప్పట్లో మీ వెనక ఎవరూ లేనప్పుడు మీరు సింగిల్గానే ఫైటింగ్ స్టార్ట్ చేశారు. తర్వాత వేలాది మంది కలిసి వచ్చారు. మీరు బయటికి రండి. మన జాతి కోసం మీరు మళ్ళీ, ఎందుకంటే జాతిని అడ్డం పెట్టుకొని మీరు పదవులు పొందారు, ఆర్థికంగా బలపడ్డారు, రాజకీయంగా బలపడ్డారు, అన్నీ చేశారు కదా. మీరు రావాలి. మీలాంటి వారు ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడో మూలన ఉండిపోవద్దు, రండి బయటికి. ఎందుకంటే చినుకు 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 కలిస్తేనే మహాసముద్రంలో మనం పెద్ద మహానదిగా మనం తయారవగలం. గడ్డిపరక కలిసి చుడితేనే మహాబలమైన గజ ఏనుగును కూడా మనం కట్టి అదుపులో ఉంచగలం. ఇప్పుడు ఎవరో హర్ష కుమార్ గారు చేస్తున్నారా, లేకపోతే మల్లెల వెంకటరావు అన్న చేస్తున్నాడా, లేకపోతే జడ శ్రవణ్ కుమార్ గారు ఉద్యోగం చేస్తున్నారా అన్నది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మనకి గ్రామ స్థాయిలో ఉన్న మాల చిన్న యువజన సంఘం సోదరుడు కూడా రోడ్డు ఎక్కుతున్నాడు, ఉద్యమాలు చేస్తున్నాడు, పేపర్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. వాడికి తెలిసిన జ్ఞానంతో, వాడికి ఉన్న నాలెడ్జ్తో ఆ లోకల్ ఉన్న ఛానల్లో మన వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. మీరు రాష్ట్ర నాయకులుగా ఉన్నారు కాబట్టి గతంలో బయటికి రండి, ఏం పర్వాలేదు. ఒక్క ప్రెస్ మీట్ పెట్టండి. మీకన్నా ఉద్యమాల్లో మీ అంత కాదు, కానీ రాజకీయంగా మీ అంత నేను ఆ పదవులు అనుభవించలేదు, కానీ ఒక సలహా చెప్తా ఉన్నాను. ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఏదో కారణాలు, మంచో చెడో ఏదో కారణాల వల్ల కొంత గ్యాప్ క్రియేట్ అయింది నాకు మీకు. ఇప్పుడు అవన్నీ కట్ చేద్దాము, మీతో పాటు నేనున్నాను అని రండి బయటికి. మిమ్మల్ని మన మాల జాతికి ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే క్షమిస్తాం మనం. పెడితే ప్రాణం పెడతాం, తీస్తే ప్రాణం తీస్తాం అంటూ మనకు తేడాలు వస్తాయి. అలాంటిది క్షమాగుణం మనకు చాలా ఎక్కువ ఉంది కాబట్టి అన్న జోపుడి అన్న మీకోసారి చెప్తా ఉన్నాను. కారం శివాజీ గారు, మీరు నాకన్నా పెద్దవారు అన్నగారు, రండి బయటికి, ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, కలిసి పని చేయండి వీళ్ళందరితో పాటు. రాబోయే రోజుల్లో అందరం కూడా ఒకటవుదాము, అందరూ ఒక నాయకత్వం రండి, ఒక జేఏసీ ఫామ్ చేసి కష్టాల్లో ఉన్న మన మాల జాతిని గట్టెక్కించడానికి ప్రయత్నం చేయండి అన్న. ఎవరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క శ్రవణ్ కుమార్ గారు, మల్లెల వెంకటరావు గారు, హర్ష కుమార్ గారు, అన్నవరపు కిషోర్ అన్న, ఇంకా చాలామంది ఉన్నారు. ఒకరు ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరు వస్తూ ఉన్నారు. మీ ఇద్దరు తప్ప ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వండి, పబ్లిక్లోకి రండి అన్న. అర్థం చేసుకోండి అన్న, మీరు మన జాతికి ఉపయోగపడండి అన్న. జాతి మిమ్మల్ని ఆదుకున్నదన్న, జాతి మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంది, జాతి మిమ్మల్ని కోటీశ్వరులు చేసింది. ఈ జాతి, ఇదే మాల జాతి మిమ్మల్ని రాజకీయంగా ఎదిగించింది, ప్రజల్లో వచ్చింది, ప్రోటోకాల్ ఇచ్చింది. ఏం పదవులు అనిపించారన్న నిజంగా మీరు. ఇప్పుడు ఎక్కడో ఒక కలుగులో దాక్కోవడం కాదు, కానీ పరిస్థితుల వల్ల మీరు దూరంగా ఉన్నారు కాబట్టి పరిస్థితిని మళ్ళీ మార్చి బయటికి రండి అన్న. నా సలహాని మీరు పాటించిన ప్రయత్నం చేయండి అన్న. జై భీమ్, మీ కారం వినయ్ ప్రకాష్.